ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. తాతయ్య, దేవుడు ఎక్కడున్నాడు? పైన ఆకాశం. ఇప్పుడు అక్కడే ఉంటాడా? కిందకి రాడా? మనమే అక్కడికి వెళ్తాం. ఎప్పుడు వెళ్తున్నాం? నీకు 100 ఏళ్ళు వచ్చినప్పుడు. దేవుడు ఎలా ఉంటాడు తాతయ్య? దేవుడు ఒక రూపంలో ఉండడు నాన్న. కనిపించే ప్రతి వస్తువులోనూ కదిలే ప్రతి ప్రాణిలోనూ ఉంటాడు. అయితే దేవుడు ఆ దీపంలో ఉన్నాడా? ఉన్నాడు. ఆ బెలూన్లో? ఉన్నాడు. ఆ ల్యాంతర్లో కూడా ఉన్నాడా? ఉన్నాడురా. మరి నాకు కనిపించట్లేదే. పెద్దయ్యా కనిపిస్తాడారా బజ్జం. తాతయ్య, ఏమిట్రా? మీ తాత ఎక్కడున్నాడు? పైన దేవుడు దగ్గర. మరి ఇప్పుడే కదా దేవుడు బెలూన్లో ఉన్నాడన్నా. మీ తాత కూడా ఆ బెలూన్లోనే ఉంటాడులే. అబ్బా, నీ ప్రశ్నలతో రాత్రికి రాత్రి నన్ను తీర్థయాత్రలకు పంపించేటట్టుకున్నావు కదరా. అరే, పొద్దునే లేచి మా తాతని ఆ దేవుడిని ఇద్దరిని తోలుకొస్తా. పడుకో. వచ్చానంటే పిల్లలు పగులుతాయి. వచ్చి పోంచండి ఇద్దరు. ఆ బెలూన్లో స్వామి ఉన్నాడని తాతయ్య చెప్పాడు, అందుకే పగలు కొట్టాడు. మళ్ళీ ఇంటికి రండి, పని చెప్తా. కాసేపు ఈ సొనుగుడాపితే అసలు విషయానికి వద్దాం. మన 3 పల్లెల పెద్దలందరూ కలిసి ఈసారి పంచాయతీ ఎన్నికల గురించి ఒక నిర్ణయానికి వచ్చాం. ఏమిటంటే ఈ టర్మ్ కూడా మన దశరథ రామనాయుడు గారే ప్రెసిడెంట్గా కొనసాగాలని నిర్ణయించుకున్నాం. ఏంటంటే మీ ముసలి పెద్దలంతా కుషాన్ని కోరుకునేది? 25 ఏళ్ళుగా పోటీ లేకుండా మీ ఊరి వాళ్ళు ఏలుకున్న చాలదా? ఈసారి కూడా మాకు లిబ్బేనా? ఎరా, పొద్దునే గంజా కొట్టొచ్చి మాట్లాడుతున్నావా? నువ్వు ముయ్యరా. ఈ పంచాయతీలో మెజార్టీ మా జాతలదే. ఏమనుకున్నావు? మధ్యలో జాతి కోతలెందుకురా, కోతి నాయాల. ముందు నీ పెత్తనం ఎంతో అంతే మాట్లాడు. మీరు ఎన్నో చెప్పండి అయ్యా. ఈ టర్మ్ ప్రెసిడెంట్ కోటయ్య నాయుడు గారే. ఇన్నాళ్ళు ఏడటుకుని మీ చుట్టూ తిరిగి మీకు సపోర్ట్ చేసినట్టే ఈసారి మీరు మాకు సపోర్ట్ చేయాలా. మధ్యలో ఏ నా కొడుకన్నా పోటీ గిట్టి అని దిగితే సడుగులు ఇరిగిపోతే జాగ్రత్త. ఎవడికి రా సడుగులు ఎరగొట్టేది? అడ్డగాడిద. వీళ్ళలో ఎవడరా నీ కొడుకో? ఒకసారి వేలే చూపి. పౌరుషం అంతా నీ పెళ్ళాం బిడ్డల్ని పోషించడంలో చూపించరా సోంబేరెదవా నీ యవ్వ. వెంట మీద రాళ్ళేస్తా బుద్ధి లేకుండా. వెనకెళ్ళు. అయ్యా, మన ఊళ్ళో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా పోటీ లేకుండా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పుడేవో పోటీ అంటున్నారు. పోటీ గనక వస్తే కక్షలు కార్పణ్యాలు ఏర్పడతాయి. అవి లేకుండా చేయాలంటే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. పోటీ నుంచి విరమించుకుంటున్నాను. నమస్కారం. నానా, అనవసరంగా తొందరపడుతున్నావు నానా. పెద్దయ్య, ఆ గంజా ఎమ్ముకునే పోరంబోక మాటలు పట్టించుకుంటావేంటి? తిప్పి కొడితే 100 ఓట్లు రాలవాడి బతుక్కి. నా మాట మీద తిరిగి పెద్దయ్య, తిరిగి. లేదులేరా, కేశవం తీసుకొని ఇంటికి రా. పంచాయతీ ప్రెసిడెంట్ కోటగిరి. పెద్దయ్య, పంచాయతీ ప్రెసిడెంట్ కోటగిరి. ఈ దొంగ సారా కాసేపు బోకినాయాలు తప్ప ఇంకో నాయకుడు లేడరా మీ ఊళ్ళో? పోరా, అక్కడ నీ ఏనిగే తోక ముడిచి తుండం పరుచుకొని కూర్చుంటే నువ్వేంట్రా తోకలో ఈకవి? పదండ్రా. రాయ్ కోటగిరి, నీకంతగా పోటీ పడి పొగరు చూపాలనుంటే నేను నిలబడతా. దమ్ముంటే తలపడరా.
నీలాంటోడు పోటీ లేకుండా గెలిస్తే ఈ గ్రామానికే సిగ్గుచాడు. నిల్చో, కానీ ప్రచారానికంటూ నా పొలిమేర దాటి నీడ వాలిందో నా పెళ్ళాం గర్భం మీదొట్టు నీ నీడ శాల్తి ఒకటైపోద్ది. రేయ్! నీ సలాం వరుసలాపి ముందు నీ పెళ్ళాం ఓటు సంపాదించుకోరా దున్నపోతా. పో! కేశవ 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 కేశవ. బీకాములు ఎంకాములు చదివింది కొమ్ములు చివురుతూ రౌడీలతో తలపట్టాన్ని కాదురా. ఉద్యోగం మానేసి రాజకీయం చేస్తాడు. రాజకీయం ఒరేయ్, రౌడీలతో తలపడినవాడు ఏనాటికైనా ఇంకో రౌడీ అవుతాడు తప్ప సాధించేదేవి లేదు. మీరింతవరకు చేసిన రాజకీయాన్ని రౌడీజాన్లేగా పెద్దయ్య. నోర్మై, నువ్వు 2 సార్లు జైలుకి వెళ్ళి ఈ ఖైదీని వెంట పెట్టుకొచ్చావు. మీరంతా కలిసి చేసేది రౌడీజం అవుతుంది కానీ రాజకీయం అవుతుందట్రా. కత్తి మెడ మీదకి వచ్చినప్పుడు కత్తితో ఎదుర్కోవడం తప్పు కాదు పెద్దయ్య. అయినా మేము ఎవరిని అక్కడ కూని ఏం చేయలేదు. ఏడ్చావులేవాయ్ నువ్వు నీ బోర్డు సందేశం. ఆ రోజుకి ఈ రోజుకి రాజకీయ రంగంలో బోలెడు తేడా వచ్చింది. అందుకే చేతులు దులిపేసుకొని వచ్చేసాను. కానీ ఇంటికి వచ్చేసరికి కొంపలో ఇంకో పెద్ద నాయకుడు దూసుకొచ్చేసాడు. తీసుకెళ్ళండాయా, అతనికి పట్టం కట్టి ఊరేగండి, ఊరేగండి. మీలాంటి వాళ్ళు రోజుకొకరు కడిగేసుకోబట్టే రాజకీయం రంగు మారిపోతుందన్న. అంటే మీరంతా కత్తులు దూసి బాంబులు వేసి సమాజాన్ని మారుస్తారా? సరే వెళ్ళండి, మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. పోటీరా పోటీ. పెద్దయ్య, ఈ ఇంటి దీపం కొండెక్కిపోయింది పెద్దయ్య. కేశవా కేశవా కేశవా, మమ్మల్ని ఎలా దండించావా భగవంతుడా? ఈ ఘోరాన్ని ఎలా భరించేదిరా తండ్రి? ఈ రాజకీయ చెత్త నీరు పోసిన పోయేది కదరా. ఇప్పుడు నా ఇంటి బంగారాన్ని మంటిపాలు చేశానే. అయ్యో అయ్యో అయ్యో.
వదిలేయండి అయ్యా. ఆడిని కొట్టుకున్న పాపం తప్ప వేరే పాపం ఎరగదు స్వామి. రమణ, ఆ పశువులను వదిలే. శత్రువులు అవుతారన్నా. ఈ రోజు పశువులే కదరా, వదిలే. నిప్పుని ఉరైపోయే అనలం బ్రహ్మం మాయే, నెత్తురు మగిపోయే మనసు బబ్బులు దాటే, కండలు ఉట్టిపోయే కర్మం ఆవృతం మాయే, చలన నిశ్చలమాయ జీవం ఈశ్వరం మాయే. పయనమే పయనమే ఆగమ్యం కన్నా మిన్న పదరా అన్నా, జీవమే ఈ జీవమే పై స్వర్గం కన్నా మిన్న ఎరుగరా అన్నా. ఎరా సింగిల్ ఎగ్గా డబుల్ ఎగ్గా? ఎరంగా పుట్టెలా ఉంది?